హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఇప్పుడు నేను మీకు ఒక లిస్ట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ చెప్తాను. ఈ లిస్టులో ఉన్న హెల్త్ ఇష్యూస్ తోటి మీకున్న హెల్త్ ఇష్యూస్ ఒకటి కానీ మల్టిపుల్ కానీ మ్యాచ్ అయితే ఈ వీడియోలో నేను ఈ హెల్త్ ఇష్యూస్కి రూట్ కాజ్ కూడా చెప్తాను. ఆ రూట్ కాజే మీ హెల్త్ ఇష్యూస్ కూడా రూట్ కాజ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ లిస్ట్ ఫస్ట్ చూడండి. యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, మగవాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్, సెబరేయిక్ డెర్మటైటిస్, డాండ్రఫ్, లైపోమా గడ్డలు అంటే లైపోమా కొవ్వు గడ్డలు, వెరికోస్ వీన్స్, వెరికోస్ సీల్, సైనస్, ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, ఇలాగా ఈ హెల్త్ ఇష్యూస్, జనరల్గా ఈ హెల్త్ ఇష్యూస్ ఇవి కానీ మీకుంటే, వీటిలో ఒకటి కానీ మల్టిపుల్ కానీ మీకుంటే, మీకు మోస్ట్లీ ఈస్ట్ ఓవర్ గ్రోత్ బాడీలో ఉంది అని మీరు తెలుసుకోవచ్చు. మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఈస్ట్ కానీ ఓవర్ గ్రోత్ అయితే అది ఈ హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి ఈస్ట్ ఓవర్ గ్రోత్ అయితే మనకి ఇవి కనిపిస్తాయి జనరల్గా. ఏంటి అంటే అసలు ఒకదానికొకటి సంబంధం లేని యాంగ్జైటీ ఎక్కడో, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎక్కడో, సెబరేయిక్ డెర్మటైటిస్ ఎక్కడో, లైపోమా కొవ్వుగడ్డలకి దానికి సంబంధం లేదు, వెరికోస్ వీన్స్ ఏంటి, వెరికోస్ సీల్ ఏంటి, సైనస్ ఏంటి, ఇవన్నీ ఒకదాని కూడా సంబంధం లేని ఇన్ని హెల్త్ ఇష్యూస్కి రూట్ కాజ్ ఒకటే ఎలా అయి ఉండొచ్చు చెప్తాను మీకు. ప్రతి మనిషిలోనూ స్మాల్ ఇంటెస్టైన్స్లో కొంత ఫంగస్ ఉంటుంది, కొంత ఈస్ట్ ఉంటుంది, కొంత బ్యాక్టీరియా ఉంటుంది. ఫంగస్, ఈస్ట్ ఒకటే కదా అని చాలామంది అడగవచ్చు, బట్ ఒకటే కేటగిరీ, బట్ వాటి స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఫంగస్ కానీ ఓవర్ గ్రోత్ అయితే అది ఆటో ఇమ్యూన్ జబ్బులు క్రియేట్ అయ్యేలా చేస్తుంది. ఈస్ట్ కానీ ఓవర్ గ్రోత్ అయితే నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. బ్యాక్టీరియా కానీ ఓవర్ గ్రోత్ అయితే అది డైజెషన్ ఇష్యూస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇందాక నేను చెప్పిన లిస్ట్ ఈస్ట్ ఓవర్ గ్రోత్ కానీ అయితే మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో అది క్రియేట్ చేసి హెల్త్ ఇష్యూస్. స్మాల్ ఇంటెస్టైన్స్లో ఈస్ట్ ఓవర్ గ్రోత్ అయితే దానికి ఈ హెల్త్ ఇష్యూస్కి కనెక్షన్ ఏంటి? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, కడుపులో ఉండి ఈస్ట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తుంది? మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఏదైతే ఈస్ట్ ఉంటుందో అది జస్ట్ మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో మాత్రమే ఉండదు, ఒక్కోసారి అది బ్లడ్లో కూడా చేరుకుంటుంది, అలాగే బ్లడ్ త్రూ డిఫరెంట్ బాడీ పార్ట్స్లో కూడా చేరుకుంటూ ఉంటుంది. చాలా సందర్భాల్లో స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉండి ఈస్ట్ మీ లంగ్స్లో కూడా వెళ్తుంది. ఎప్పుడైతే ఈస్ట్ కానీ మీ లంగ్స్కి చేరుకుంటుందో అది మీ బ్రీతింగ్ని కష్టమయ్యేలా చేస్తుంది. క్యాండిడా అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఈస్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాండిడా ఇలాగ లంగ్స్లోకి వెళ్తుంటుంది, అన్నవాహికలకు కూడా వస్తుంటుంది. మీకు చాలాసార్లు ఎండోస్కోపీ చేస్తున్నప్పుడు మీకు ఆ క్యాండిడా కనిపిస్తుంటుంది. ఒక ఇది నెయ్యి గోడ కతుక్కున్నట్లు కనిపిస్తూ ఉంటుంది, వైట్ ఫ్యాట్ లేయర్ లాగా క్యాండిడా. అది నాలుక మీద కూడా వస్తుంటుంది. మరి క్యాండిడా ఎక్కువైనప్పుడు అలా నాలుక మీద ఇది పాచిలా ఉంటుంది, అది ఎంత తీసినా పోదు. అది క్యాండిడా, పాచి కాదు అది. ఈ క్యాండిడా అనే ఈస్ట్ ఎప్పుడైతే మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఓవర్ గ్రోత్ అవుతుందో అప్పుడు మీకు ఈ హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. సో ఒక్కొక్క దానికి కనెక్షన్ చూద్దాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎలా అవుతుంది? ఎప్పుడైతే ఈస్ట్ మీ బ్లడ్లో కొద్ది స్థాయిలో కలుస్తుందో అది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిస్తుంది. అలాగే ఒకవేళ మీ లంగ్స్లో కూడా ఒకవేళ ఈస్ట్ చేరి అక్కడ మీకు ఆక్సిజన్ సప్లైని తగ్గిస్తే, అంటే మీరు బ్రీతింగ్ తీసుకోవడం కష్టమయ్యేలా చేస్తే అప్పుడు కూడా మీకు బ్లడ్ సర్క్యులేషన్, అంటే బ్లడ్లో ఆక్సిజన్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుందో, ఎస్పెషల్లీ బ్లడ్లో ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుందో, అండ్ ఈస్ట్ అనేది ఎప్పుడైతే మీ బ్లడ్లోకి కొద్ది మొత్తంలో అన్న వస్తుందో అప్పుడు మీకు సరైన లెవెల్లో ఆక్సిజన్ బాడీలో అన్ని పార్ట్స్కి అందదు, బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బతింటుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బతింటుందో మీకు ఆల్రెడీ తెలుసు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఎందుకంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఒక మెయిన్లీ జరిగేది బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ వల్ల. సరైన అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది మీకు పీనస్కి అందకపోవడం వల్ల, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల మీకు అది సరిగ్గా పనిచేయదు, డిస్ఫంక్షన్ చేస్తుంది. అదే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. మీకు మీ మీద అదుపు లేకపోవడం వల్ల, అదుపు తప్పడం వల్ల మీకు జరిగేది ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదో మీ బాడీలో పర్టికులర్ పార్ట్కి, ఆ పార్ట్ మీద మీరు పట్టుకోల్పోతారు. ఆ పట్టుకోల్పోయినప్పుడే మీకు జరిగేది ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్. సో చాలామంది ఇలా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ కానీ వస్తే సెక్సాలజిస్టులు వీళ్ళందరూ చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళు ఏవేవో ఇస్తుంటారు, తడలా ఫిల్ ఇస్తుంటారు. ఒకప్పుడు వైగర్ ఎక్కువ వాడేవారు, ఇప్పుడు తడలా ఫిల్ చాలా ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు. బట్ ఇష్యూ యాక్చువల్లీ అది కాదు. ఇష్యూ
మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉండే ఈస్ట్. దాన్ని ఫిక్స్ చేస్తే మీరు ఇలా తడలాఫిల్ కానీ వేరే ఇంకేవోవో మెడికేషన్స్ కానీ వాడాల్సిన అవసరం ఉండదు. వీటికి కొద్ది స్థాయిలో నుంచి తీవ్ర స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినప్పుడు. మీరు వాడుతున్న మెడిసిన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. సో ఎప్పుడైనా సరే ఈ విషయం గుర్తుంచుకోండి. మీకు సమస్య ఒకటి అని అనిపిస్తుంటుంది, బట్ దాని రూట్ కాజ్ ఎక్కడో ఉండొచ్చు. ఇది సెక్సాలజిస్టులు, యాండ్రాలజిస్టు వీళ్ళకి తెలియదు ఇది. సో అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తే యాండ్రాలజిస్ట్కి వెళ్తారు, అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్కి వచ్చినప్పుడు సైకాలజిస్ట్ దగ్గర వెళ్తుంటారు, సైకాట్రిస్ట్ దగ్గర వెళ్తుంటారు. కానీ ఇక్కడ కూడా యాక్చువల్గా సొల్యూషన్ మీకు అక్కడ దొరకదు. ఎందుకంటే ఇది బ్రెయిన్ రిలేటెడ్ కాదు, ఇది ఈస్ట్ రిలేటెడ్. ఏదైతే ఈస్ట్ ఓవర్ గ్రోత్ ఉందో అది మీకు ఇండైరెక్ట్గా యాంగ్జైటీ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి నేను ఈ వీడియోలో కాకుండా సపరేట్గా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి చాలా లాంగ్ రూట్ ఉంది దానికి. రూట్ ఎందుకు, ఏ విధంగా యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది ఈస్ట్ అనే దానికి. బట్ ఆ విషయం తెలుసుకోండి, ఈస్ట్ యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది, అలాగే సూసైడల్ థాట్స్, డిప్రెషన్, ఇవన్నీ కూడా 90% ఆఫ్ కేసెస్లో ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల వస్తుంది. అది ఓన్లీ 10% ఆఫ్ కేసెస్లోనే వాళ్ళ పెరిగిన వాతావరణం వల్ల, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం మీద డిపెండ్ అయ్యండి, లేకపోతే వాళ్ళకి ఇంక ఏదో ఇష్యూ ఉండి, కొంతమందికి బ్రెయిన్ సెల్స్ గ్రోత్ తక్కువగా ఉండి అది ఆ ఇష్యూ ఉండి, ఇలాగా చాలా రేర్ కేసుల్లో యాంగ్జైటీ అనేది వేరే రీజన్స్ వల్ల వస్తుంది. బట్ 90% ఆఫ్ కేసెస్లో యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్ వచ్చేవి ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల. ఇదే ఈస్ట్ మనకి ఇలాగ నరాల్లో వీటిలో కూడా పెరిగిపోతూ ఉండడం వల్ల మీకు డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ ఇవి జరుగుతుంటాయి. వెరికోస్ వెయిన్స్, లైపోమా గడ్డలు ఆబ్వియస్లీ ఆ ఈస్ట్ ఆ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఒక రకమైన ఇన్ఫెక్షన్లా క్రియేట్ చేసి అక్కడ కొవ్వు గడ్డలు ఫామ్ చేస్తే అదే లైపోమా గడ్డలు. మీకు ఎప్పుడైతే బాడీలో ఈస్ట్ తగ్గుతుందో లైపోమా గడ్డలు కూడా చిన్నగా అయిపోతుంటాయి. వెరికోస్ వెయిన్స్, మీరు ఎప్పుడైతే ఈస్ట్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారో వెరికోస్ వెయిన్స్ కూడా అప్పుడు దాకా కాళ్ళ మీద మీకు బ్లూ కలర్ వచ్చి ఆ దళసరి వెరికోస్ వెయిన్స్ కూడా మీకు అలా తగ్గిపోతూ ఉంటాయి. ఈ వెరికోస్ వెయిన్స్ ఉబ్బడం వల్లనే మీకు వెరికోస్ సీల్ కూడా వస్తూ ఉంటుంది. సెబరిక్ డెర్మటైటిస్, ఎప్పుడైతే మీకు ఈ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉన్న ఈస్ట్ అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి స్కిన్ని ఎఫెక్ట్ చేస్తుందో, స్కిన్ మీద ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుందో, అప్పుడు మీకు వస్తుంది సెబరిక్ డెర్మటైటిస్. సోరియాసిస్ కాదు, సోరియాసిస్ ఆటోఇమ్యూన్ జబ్బది, అది ఫంగస్ వల్ల వస్తుంది. సో ఇలాగా సైనస్ ఏ విధంగా వస్తుంది, ఏదైతే ఈస్ట్ ఉందో ఈస్ట్ మీకు ఫుడ్ ఇంటాలరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఫుడ్ ఇంటాలరెన్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు దానికి నచ్చిన ఫుడ్ కానీ తీసుకుంటే అది ఇండైరెక్ట్గా మీకు ఈ సైనస్ అటాక్ వచ్చేలా చేస్తుంది. కొంతమందికి ఏంటంటే సైనస్ దాకా రాకపోవచ్చు, కానీ ముక్కు ఎప్పుడు కూడా కొంత తడిగా లోపల ఏదో లిక్విడ్ ఉన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అది చెప్పాలంటే సైనస్కి ముందు స్టేజ్ అనుకోవచ్చు. కొంతమందికి ఆస్తమా వస్తుంది ఈ ఈస్ట్ వల్ల. ఎందుకని, ఈ ఈస్ట్ ఎప్పుడైతే మీ లంగ్స్కి చేరుతుందో లంగ్స్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఇరిటేషన్ వల్ల మీకు సరైన బ్రీతింగ్ అనేది మీకు వీలవ్వదు. అప్పుడు మీకు ఈ ఆస్తమా అటాక్ అవుతుంది. చాలామందికి ఆస్తమాకి రూట్ కాజ్ ఈస్ట్ అనే విషయం కూడా తెలియదు. సో ఇలాగా సేమ్ ఈస్ట్, ఒకటే ఈస్ట్, అది మల్టిపుల్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. మనం ఏం చేస్తుంటాం, ఆస్తమా అంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, యాంగ్జైటీ ఉంటే ఇంకో కైండ్ ఆఫ్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం, ఇలా సెబరిక్ డెర్మటైటిస్ ఉంటే ఇలా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటాం. ఇలాగా ప్రతి ఇష్యూకి మనం డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటాం. బట్ యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది ఈ అన్ని జబ్బులకి రూట్ కాజ్ తెలిసిన వ్యక్తి దగ్గరికి. అది సో అదేండి. సో ఈస్ట్ ఓవర్ గ్రోత్ వల్ల ఇన్ని సమస్యలు వస్తుంటాయి. సో ఈస్ట్ని మనం అదుపులో పెట్టుకుంటే ఇన్ని సమస్యలకి ఇది ఒకటే పరిష్కారం. యాక్చువల్లీ అనేక మంది మా క్లినిక్లో ఈ ఈస్ట్ ఓవర్ గ్రోత్తో సఫర్ అయ్యే వాళ్ళు మా దగ్గరికి వచ్చి 2-3 నెలల్లోనే కంప్లీట్లీ క్యూర్ అయ్యి వాళ్ళు మళ్ళీ అప్డేట్ అవ్వడానికి వస్తుంటారు. అప్పుడు చాలా భలే హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు విపరీతమైన యాంగ్జైటీతో వస్తుంటారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వాళ్ళకి చాలా పెద్ద తలనొప్పి సమస్య ఉంటుంది. వాళ్ళు అదే వ్యక్తులు 3 నెలల పైక వచ్చినప్పుడు ఎంతకాలం పాటు ఇంత నేను సఫర్ అయ్యాననే విషయం వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇంత యాంగ్జైటీ ఉంటే ఇంత దారుణంగా ఉంటుందా, యాంగ్జైటీ లేకపోతే లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుందా అన్న విషయం వాళ్ళకి తెలిసి 3 నెలల పైగా వాళ్ళు ఒక రకమైన ప్రశాంతమైన ఈ వదనంతో వస్తారు, ప్రశాంతమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో వస్తారు. అది అలా వాళ్ళు ఇలా లోపల రూమ్లోకి ఎంటర్ అవుతుండగానే మాకు తెలిసిపోతుంటుంది ఈ వ్యక్తికి క్యూర్ అయిపోయింది, యాంగ్జైటీ నుంచి బయటపడ్డారని చెప్పి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. బట్ ఎనీవే, ఈ వీడియోలో నేను మెయిన్ చెప్పాలనుకుంది ఏంటంటే
ఇలాంటి సమస్యలు ఏమన్నా మీకు ఉన్నాయంటే, ఇందులో ఒకటి కానీ మల్టిపుల్ కానీ ఉన్నాయంటే రూట్ కాజ్ మోస్ట్లీ ఈస్ట్ ఓవర్ గ్రోత్ అయి ఉంటుంది. ఆ విషయం తెలుసుకోండి. ఎనీవే, మీరు ఇంకా సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీలున్నంత మందికి ఈ ఛానల్ లింక్ని షేర్ చేయండి. రీసెంట్లీ నా ఓల్డ్ ఛానల్ హ్యాక్ అయింది కాబట్టి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది చాలామందికి ఇంకా తెలియాల్సి ఉంది. సో డెఫినెట్లీ ఈ ఛానల్ లింక్ని షేర్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.